పార్టీ మార్పు వార్తలను కొట్టిపారేసిన జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారంపై రిటర్నింగ్ అధికారి ఎస్పీలకు ఫిర్యాదు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే కుట్రలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపాటు. ప్రాణం పోయినా బీఆర్ఎస్ లోనే ఉంటా, 50,000 మెజారిటీతో జగదీష్ రెడ్డి గారిని గెలిపించడమే మా ఎజెండా, జగదీష్ అన్నతోనే నా పయనం. తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని కొట్టిపారేశారు. తనపై అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలతో కలిసి సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గోపగాని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను మా నేత జగదీష్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కుట్రలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికే ఇటువంటి కుట్రలకు తెరలేపారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రాణం పోయినా బీఆర్ఎస్ ను వీడేదే లేదన్నారు. మా నేత జగదీష్ రెడ్డి గారు 50,000 మెజారిటీ సాధించడమే మా అందరి ఎజెండా అన్నారు. అనంతరం తప్పుడు పోస్టులు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీను కలిసి ఫిర్యాదు చేశారు. గోపగాని వెంట ఎంపీపీ మర్లా చంద్రారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, పిల్లు, బైరు వెంకన్నగౌడ్, కక్కినేని నాగయ్య గౌడ్, పస్లా వెంకన్న, బొల్లె జానయ్య తదితరులు ఉన్నారు. ఒక ఫేక్ న్యూస్ వాట్సాప్లో రావడం జరిగింది, సోషల్ మీడియాలో రావడం జరిగింది. ఇది మా బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో దూసుకుపోతున్న దాన్ని బట్టి ఏం చేయాలనో తెలియక ప్రతిపక్షాల వాళ్ళు అనుకోండి, మాకు పడిపడిన వాళ్ళు అనుకోండి, కావాలని చెప్పేసి దురుద్దేశంతో నాపై ఒక జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నేను బీఆర్ఎస్ పార్టీలో బలంగా గట్టిగా పనిచేస్తున్న నాపై ఈ మధ్యనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లపై కూడా లేనిపోని అపోహమైన ఈ విధంగా ఫేక్ న్యూస్ వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియాలో రావటం అనేది చూస్తూనే ఉన్నాం. ఎవ్వరు కూడా మా పార్టీలకు తండోపతండాలుగా రావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మేమే ఇంకా మంచి వాళ్ళు కావాలా మా పార్టీలో వద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరూ కూడా ప్రజలందరూ, అన్ని పార్టీల వారు, అన్ని నాయకుల వారు, ప్రజాక్షేమం కోరేవారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. దాన్ని అది కానీ ఇప్పుడు లేనిపోని అపోహలతోటి మమ్మల్ని బదనాం చేసి మా పార్టీని బదనాం చేసే ప్రయత్నం అంటూ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రేపు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి గారు దాదాపు 40 నుంచి 50,000 మెజార్టీతో సూర్యాపేట నియోజకవర్గంలో గెలవబోతున్నాడు. నా ఎజెండా, మా అందరి ఎజెండా కూడా జగదీష్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవడం తప్ప వేరే లేదని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. 3వ తారీఖు నాడు మీరే చూస్తారు. అత్యధిక మెజార్టీతోటి సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి గారు గెలవబోతున్నాం. ఆయన వెంటనే మేమున్నాం. ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా మంత్రి గారి వెంట అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నాం సమయంలో ఈ ఫేక్ న్యూస్ రావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పేసి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా నేను పిటిషన్ ఇస్తున్నాను. కాబట్టి చట్టరీత్యా చర్య తీసుకొని ఇటువంటి రాకుండా చూసి ఇటువంటి తొలగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే ప్రజలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ విధంగా ఒకరి వైపు ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు, ఎవరికి టికెట్ రాదో తెలియదు, వాళ్ళకే అర్థం కాని పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇప్పుడున్న 2-3 పార్టీలు కూడా దిగజారి రేపు డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. పార్టీలు కానీ ఎవరైనా కానీ పోటీ చేసిన వాళ్ళు అనేకమైన ఎదుర్కొంటున్నారు. ఆ తరుణంలో మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, 70 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి కార్యక్రమాలు జగదీష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో చేసిన సంగతి మీకు అందరికీ విదితమే. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గ్రహించి రేపు కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీలను గెలిపించాలని చెప్పేసి మా ప్రయత్నం. మీరందరూ కూడా దానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజల్ని కోరుతూ నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. మంత్రి గారి అభివృద్ధి కొరకు నేను ప్రత్యేకంగా మున్ముందుకు పోతా అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. యొక్క ఆరోపణలు కానీ, నా మీద వచ్చిన ఈ ఫేక్ న్యూస్ కానీ ఎవరు నమ్మొద్దు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. జగదీష్ రెడ్డి గారి వెంటనే కొనసాగుతాను. బీఆర్ఎస్ పార్టీలో మున్ముందు పోయి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తామని చెప్పేసి రేపు
30వ తారీఖు ఎన్నికల్లో మంత్రి గారు రేపు విజయం సాధించబోతుందని చెప్పేసి నేను ప్రజలందరూ గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.